మొట్టమొదటిసారిగా మీకందరికీ స్ఫూర్తిదాయకంగా మీరు చూస్తే అల్లూరి సీతారామరాజు గారికి పూర్తిగా ప్రోత్సాహం ఇచ్చిన నేల ఈ యొక్క ఏజెన్సీ ఏరియా అని చెప్పి మీకు తెలియజేస్తున్నది. రంపచోడవరం కానీ పాడేరు కానీ ఏరియా. ఆ రోజు మీ సహకారం, మీ దేశభక్తి ఆయనకు శ్రీరామ రక్ష. ఈరోజు అందుకే ఆ స్ఫూర్తిని శాశ్వతంగా పెంచాలని భోగాపురం ఎయిర్పోర్టుకి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు పెట్టి ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాం. ఆగస్టు 1వ తారీఖున ప్రధానమంత్రి వస్తున్నాడు, ఇనాగరేట్ చేస్తాం. ఇదో గేమ్ చేంజర్గా తయారవుతుంది. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, పిల్లల్ని ముఖ్యంగా కోరుతున్నా, కష్టపడద్దండి, ఇష్టపడి చదవండి. మీరు ఇష్టపడి చదివితే కష్టం అనేది లేదు. ఆడుతూ పాడుతూ చదువుకోండి. తద్వారా పిల్లలు మీ అందరికీ నేను చెప్పేది, ఒక 5-10 ఏళ్ళు మీరు కష్టపడితే శాశ్వతంగా సుఖపడతారు. మీరు సుఖపడమే కాకుండా మీ తల్లిదండ్రులు గర్వపడతారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ తీసుకొస్తున్నాం. డేటా సెంటర్లు వస్తున్నాయి. హై స్కూల్ నుంచి నేర్పిస్తాం. క్వాంటమ్ కంప్యూటర్ వస్తుంది. ఈవెన్ ఇంకొక స్టెప్ మీరు ముందుకు పోతే ఏజెన్సీ ఏరియాలో కూడా కలెక్టర్కి ఒకటే ఆదేశాలు ఇచ్చాను. 3 నెలల లోపల ప్రతి ఇంటికి ఫోన్ ఉండాలి, వైఫై ఉండాలి. అడవుల్లో ఉండే మారుమూల ప్రాంతంలో కూడా ఫోన్ ఉండాలని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఆ తర్వాత మీరు ఎవ్వరు కూడా ఎక్కడికి పోయే పని లేదు. ఇప్పుడు నేను డబ్బులు మీ అకౌంట్లో వేసాను, చెక్ చేసుకున్నారు. మీ డబ్బులన్నీ కూడా మీ బ్యాంక్ అకౌంట్ కూడా మీ చేతుల్లో ఉంది. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే మీరే ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితికి వస్తున్నారు. మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో ఆటోమేటిక్గా మీరు చూసుకునే పరిస్థితి వచ్చింది. మీ పిల్లలు స్కూలుకు వచ్చారా లేదా అనేది కూడా ఆటోమేటిక్గా మీకు సమాచారం వస్తుంది. ఇప్పుడే ఒక ఆడబిడ్డ చాలా స్పష్టంగా చెప్పింది, యాప్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది, నేను ఏనే కాకుండా మొన్నే మనం చూస్తే మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సెటిలైట్ లాంచ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడుండో యువత కాదు, ఒక మన రాష్ట్రంలో ఉండే యువత మొట్టమొదటిసారిగా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి ఈరోజు వాళ్ళు కూడా సెటిలైట్ ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చారు. మీరందరూ టెక్నాలజీలో పెను మార్పులు వస్తున్నాయి. డ్రోన్స్ వచ్చాయి, ఎలక్ట్రానిక్స్ వచ్చాయి, సెల్ ఫోన్లు వచ్చాయి, ఇంకో పక్కన సెటిలైట్లు వస్తున్నాయి, డేటా సెంటర్లు వస్తున్నాయి, విమానాలు కూడా మనమే తయారు చేసుకునే పరిస్థితులకు రాను వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా పిల్లల్లో కూడా చైతన్యం రావాలి. అందుకే తొందరలోనే టీచర్తో సమానంగా ట్యూటర్ని కూడా తీసుకొస్తాం. ఒకవేళ ఎవరైనా ఫండమెంటల్స్ వీక్గా ఉంటే ట్యూటర్ ద్వారా తల్లులంతా పిల్లలకి క్లాసులు తీసుకునే పరిస్థితి వస్తుంది. మీరు చదువుకోవచ్చు, పిల్లల్ని కూడా చదివించచ్చు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తల్లులు కానీ తండ్రులు కానీ రేపు రాబోయే రోజుల్లో డాక్టర్ వస్తాడు, ఫిజికల్ డాక్టర్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, వ్యవసాయ అధికారి ఫిజికల్గా ఉంటాడు, అగ్రానమిస్ట్ కూడా ఏఐలో ఉంటాడు. ఇవన్నీ తొందరలోనే వస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కొండే అందరినీ తల్లుల్ని తండ్రుల్ని కోరుతున్నా, శాశ్వతంగా పేదరికంలో ఉండడానికి వీలు లేదు. మీకు కూడా కోరికలు ఉన్నాయి, మీకు కూడా కొన్ని కళలు ఉన్నాయి. అవన్నీ న్యాయం చేసే బాధ్యత, సాధించే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే ఈ కొండే పిల్లలందరూ కోరుకోవాలి, డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. మీరేమి కావాలనుకుంటున్నారో దానికి సంకల్పం చేయండి. ఆ సంకల్పాన్ని
సాధించడానికి సహకరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ కావాల్సింది టీచర్లను కూడా కోరుతున్నా. నేను చూశాను ఏదైతే కాంపిటీషన్ పెట్టినప్పుడు లోకేష్ గారు కూడా పోటీ పడ్డాడు, స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయారు. కానీ లాస్ట్కి వస్తే పోటీలు నిలబడలేదు. 5 మందిలో పిల్లలు ఎవరైతే ఫాస్ట్గా చేశారో అందులో కూడా మీరు చూస్తే క్విజ్లో మీరు చూస్తే చాలా సిస్టమేటిక్గా ఎన్ని సెకండ్లో ఎవరు ఆన్సర్ చేశారు, ఎంతమంది కరెక్ట్గా చేశారు అన్నీ కూడా మెషిన్లో పెట్టి అక్కడే ఎవాల్యుయేట్ చేసే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల పరీక్షల యొక్క విధానంలో మార్పులు వస్తున్నాయి, పిల్లల స్పందనలో మార్పులు వస్తున్నాయి. ఇవన్నీ రావాలంటే టీచర్లు కూడా మార్పు రావాలి. టీచర్లందరినీ ఒకటే కోరుతున్నాను, అన్నీ ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి, టీచర్లు కూడా అధ్యయనం చేయాలి. మీరు చెప్పే విధానంలో ఎక్కడికక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే తల్లిదండ్రులను చాలామందిని చూస్తున్నాను, పిల్లలకు పరీక్షలు వస్తే నిజమైన పరీక్ష తల్లులకు ఉంటుంది. రాత్రంతా కూర్చో చదివిస్తారు, అవసరమైతే ఒక కాఫీ ఇస్తారు, మళ్ళా ముఖం కడుగుతారు. అంటే పరీక్ష రాసి పాస్ కావాలనే తపన. కానీ తండ్రులు మాత్రం ఆ బాధ్యత తీసుకోవడంలా మీరు మాత్రం దర్జాగా పడుకుంటున్నారు. ఓసారి ఈ బాధ్యత అనేది తల్లి తండ్రి సమానంగా తీసుకోగలిగితే పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో తల్లిదండ్రులకు బాధ్యత ఉంది, టీచర్లకు బాధ్యత ఉంది, సమాజానికి బాధ్యత ఉంది. ఇప్పుడే నేను పూర్ణచంద్రరావు జెడ్పీహెచ్ స్కూల్ నెల్లూరుకి 4 కోట్ల రూపాయలు చదువుకున్న స్కూల్కి డబ్బులు విరాళంగా ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదు, చదువుకున్నాడు, పైకొచ్చాడు, జిఆర్ఎన్ కన్స్ట్రక్షన్ పెట్టాడు, అందులో డబ్బులు వచ్చింది. కొంత భాగం నేను చదువుకొని పైకొచ్చిన స్కూల్ ఉంది, ఆ స్కూల్కి డొనేషన్ ఇస్తే నా మారిగా 10 మంది తయారవుతారని 4 కోట్ల రూపాయలు ఆ స్కూల్కి విరాళం ఇచ్చా అంటే అది స్ఫూర్తి అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడే చిట్టిబోయిన